వివేక కేసు ట్రయల్కి వచ్చిందా? సిబిఐ అభిప్రాయాన్ని కోరిన సుప్రీం. 6 సంవత్సరాలు అయింది సార్, ఇంకా న్యాయం జరగలేదని సునీత్ గారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు విషయంలో ఈరోజు సుప్రీంకోర్టులో వైఎస్ సునీత వేసినటువంటి పిటిషన్, వాళ్ళకి బెయిల్ రద్దు చేయండి, వాళ్ళు బయట ఉంటే కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, వాళ్ళకి తెలంగాణ సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి బెయిల్ని రద్దు చేసి కేసుని త్వరితగతిన విచారణ చేయించమని పిటిషన్ వేస్తే దానికి ఈరోజు సుప్రీం ధర్మాసనం సిబిఐని ఒక 3 క్వశ్చన్లు అడిగింది. ఒకటి, తదుపరి దర్యాప్తు అవసరమా లేదా, ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉందా లేదా. దీనికి మనం చెప్పేది ఏంటంటే అసలైనటువంటి నిందితులు ఇంతవరకు రాలేదు. వైఎస్ అవినాష్ రెడ్డి దగ్గరికి వరకు వచ్చి ఆగింది. అసలు వైఎస్ అవినాష్ రెడ్డి ద్వారా ఆ పని చెయ్యమని చెప్పింది ఎవరు? దీనికి అసలు ఆ రోజు దీన్ని 40 కోట్ల రూపాయల డీల్ కింద 5 కోట్ల రూపాయలు బయట నుంచి తెప్పించింది ఎవరు? ఇది ఎవరికి ఫోన్ చేసి చెబితే ఇది చేశారు? ఎవరి రాజకీయ ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ హత్య జరిగింది? ఇది ఒకటి తేలాల్సినటువంటి అంశం. అందుకని విచారణ అవసరం. సరే, వాళ్ళ అవసరమా లేదా వాళ్ళ ఇష్టం. కడప సెషన్స్ కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వేసిన క్లోజర్ రిపోర్టుపై అభిప్రాయం ఏంటి? కడప సెషన్స్ కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వేసిన క్లోజర్ రిపోర్ట్ అంటే ఆ రోజు ఎవరైతే ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైఎస్ అవినాష్ రెడ్డి గారు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్లే కాబట్టి అసలు వాళ్ళు ఈ కేసు కాదు, ఇది గుండెపోటు అని చెప్పేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఈ కేసుకు సంబంధించి న్యాయపరంగా క్లోజర్ రిపోర్టు వేస్తారని అనుకోవటానికి లేదు. అందుకని ఖచ్చితంగా అది మళ్ళీ ఓపెన్ చేసి జరగాల్సినటువంటిదే. 3, కేసు ట్రయలు దర్యాప్తు ఒకేసారి కొనసాగించే అవకాశం ఉందా? కేసు ట్రయలు దర్యాప్తు ఒకేసారి కొనసాగించేటువంటి అవకాశం ఉంది, అవసరం. ఎందుకనంటే ఇప్పటికే 7 సంవత్సరాలు అయిపోయింది, 6 సంవత్సరాల పైన అయిపోయింది ఆయన హత్య చేసి. ఇంకా కూడా ఇంకో 10 సంవత్సరాలు పోరాడేటువంటి పరిస్థితి దీంట్లో ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు 2010 నుంచో 11 నుంచో అప్పటి నుంచి రన్ అవుతున్నట్లుగానే దీన్ని కూడా ఏదైనా ఒక చరిత్రలో రికార్డ్ అయ్యే విధంగా 50 సంవత్సరాలు కొనసాగించినటువంటి కేసుగా ఏమన్నా రికార్డు ఏమైనా సృష్టించాలి అని అనుకుంటే మరి అప్పుడు దీన్ని అట్లా చేయాలి. కానీ లేదంటే ఇది ట్రయల్గా 2 ఒకేసారి జరగాల్సినటువంటి అంశం ఉంది. ఈ 3 అంశాలపై సిబిఐ అభిప్రాయం కోరుతూ విచారణ వాయిదా వేసింది సుప్రీంకోర్టు. అవినాష్ రెడ్డి బెయిల్ కోర్టు. సరే, ఇది ఓవరాల్గా మరి దీని మీద ఏమి కంక్లూజన్ వస్తుంది? మరి వాళ్ళు సిబిఐ త్వరగా, ఇది సిబిఐ ఇదంతా సిట్టును చూసి నేర్చుకోవచ్చు. ఇప్పుడు విజయవాడ లెక్కర్స్ కేసు సిట్టు 5 నెలల్లో గత 5-6 నెలల కాలంలోనే ఆల్మోస్ట్ కంక్లూజన్ తీసుకొస్తున్నారు. మరి సిబిఐ మాత్రం ఢిల్లీ లెక్కర్ కేసు అట్లాగే ఇడిచొచ్చింది, ఇప్పుడు కొత్తగా అయిన లెక్కర్ కేసు అట్లాగే ఉంది. ఇక్కడ ఏ కేసు తీసుకున్నా వాళ్ళకంటే ఏపీలో సిట్టే బెటర్ ఏమో అనిపిస్తుంది. మరి అందుకని తొందరగా కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఉందేమో. శిరీష్ ఉన్నాడా? ఉన్నారండి. శిరీష్, ఏంటి మొత్తానికి ఏదన్నా అంటే గుడ్ ఈవినింగ్. సిబిఐ వాళ్ళకి మళ్ళీ వాళ్ళని అడిగినట్లున్నారు క్వశ్చన్స్, మళ్ళీ వాళ్ళు దానికి ప్రిపేర్ అయ్యి ముందుకు వెళ్ళి దాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంటుందా? ఈ కేసుకు సంబంధించి చూస్తే ఏప్రిల్ నెలలో ఫార్మర్ సీజే అంటే సంజీవ్ ఖన్నా చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు కేసు విచారణ అనేది కూడా వచ్చింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే పిటిషన్ దాఖలు చేసిందో అవినాష్ రెడ్డికి సంబంధించిన బెయిల్ను రద్దు చేయాలని చెప్పేసి దానిపైన రెస్పాండ్ అయ్యేందుకు సిబిఐ టైం అడిగింది. సిబిఐ టైం అడిగితే ఆ రోజు జస్టిస్ సంజీవ్ ఖన్నా దీనికి సంబంధించిన విచారణను జూలై చివరి వారానికి వాయిదా వేశారు. అంటే దాదాపుగా మే 10వ తారీఖు వరకు ఆయన సీజేగా 9, 10వ తారీఖు వరకు సీజేగా కొనసాగారు. కానీ ఈ కేసును జూలై చివరి వారానికి వాయిదా వేశారు. జూలై చివరి వారం అంటే దాదాపుగా ఈరోజు విచారణకు వచ్చింది. ఈలోగా ఆయన రిటైర్డ్ అయిపోయారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా రిటైర్డ్ అయిపోయారు. ఈ కేసు అనేది మళ్ళీ ఒక కొత్త బెంచ్ ముందుకు వచ్చింది. జస్టిస్ ఎంఎం సుందరేషన్తో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఆయన మళ్ళీ 3 ప్రశ్నలు వేశాడు. సో ఈ విషయంలో సిబిఐ ఏమనుకుంటుంది? ఆయన వేసిన ప్రశ్నలు ఏంటంటే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేసే విషయంలో
కోర్టు అడిగిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటికి మీరు సమాధానం చెప్పాలని చెప్పేసి అడిగాడు. సిబిఐ అభిప్రాయం చెప్పిన తర్వాత అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుకు సంబంధించిన పిటిషన్ పైన వాదనలంటే కూడా వింటామని చెప్పేసి చెప్తూనే ఈ కేసును విచారణను వాయిదా వేశారు. వాయిదా వేశారంటే తేదీ చెప్పలేదు ఎక్కడ కూడా. అంటే సిబిఐ ఎప్పుడైతే రిప్లై ఫైల్ చేస్తుందో ఆ రిప్లై ఫైల్ చేసిన దాన్ని బట్టి కేసుకు సంబంధించిన తదుపరి విచారణ అనేది కూడా డిసైడ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇక్కడ కోర్టు సిబిఐని అడిగిన విషయాలు ఏంటంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇంకా తదుపరి దర్యాప్తు అవసరము అని చెప్పి సిబిఐ భావిస్తుందా, అంటే ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ అనేది కూడా కొనసాగించాలని చెప్పి సిబిఐ భావిస్తుందా లేదా, ఈ విషయాన్ని కూడా కోర్టుకు చెప్పాలనేది ఒక క్వశ్చన్ వేశారు. రెండవది, ఏపీ ప్రభుత్వం కడప సెషన్స్ కోర్టులో దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్ ఏదైతే ఉందో దానిపైన కూడా సిబిఐ చెప్పమని